Fatigue means failure of the material under repeated or reversal stresses. సో నాకు చెప్పినటువంటి హ్యామర్ ఎగ్జాంపుల్, మీకు ఒక గోడ ఉందనుకోండి, లేదా ఒక మెటాలిక్ రాడ్ ఉంది. ఆ మెటాలిక్ రాడ్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేది అప్లై చేస్తూ ఉంటే అప్పుడు మెటీరియల్ ఫెయిల్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్యాటిగ్యూ. ఓకే, failure of a material under repeated or reversal stresses. Failure of the material under repeated or reversal stresses. Okay, next idokati tarvata the endurance limit or fatigue limit. Fatigue means failure of the material under repeated or reversible stresses. Next, coming to this one, fatigue limit, the maximum stress at which the material will be operate ఇండెఫినెట్లీ వితౌట్ ఫెయిల్యూర్. అంటే రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ మనం అప్లై చేస్తున్నా కానీ ఏ లిమిట్ వరకు, ఇప్పుడు సపోజ్ ఒక 10 స్ట్రోక్స్, ఇక్కడ టోటల్ గా 1000 న్యూటన్స్ నువ్వు ఫోర్స్ అప్లై చేయాలి. 1000 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే కానీ ఇది బ్రేక్ అవ్వదు. సో నువ్వు ఈ 1000 న్యూటన్స్ ని 100 న్యూటన్స్ గా 10 టైమ్స్ అప్లై చేయొచ్చు. 10 టైమ్స్ ఫోర్స్ అప్లై చేస్తే అది డ్యామేజ్ అవుతుంది. సో ఆ 10 టైమ్స్ అనేది ఎండ్యూరెన్స్ లిమిట్ ఆర్ ఫ్యాటిగ్ లిమిట్ అన్నమాట. సో ద మాక్సిమం స్ట్రెస్ ఎట్ విచ్ ద మెటీరియల్ హియర్ దిస్ 1000 న్యూటన్స్ ఫర్ ఏరియా ఈస్ ద maximum stress. Maximum stress means at which the material will operate indefinitely without failure. Okay, that is called as the fatigue limit or endurance limit. Next, endurance limit of the material is less than the ultimate strength of the material. Ultimate strength అంటే నేను ఇందాక ప్రీవియస్ గా మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చెప్పాను. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ కంటే కూడా ఈ యొక్క ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ లో అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఈ పాయింట్ వరకు ఉంటుంది. సో దీనికంటే తక్కువే ఉంటుంది, దీనికంటే కూడా తక్కువే ఉంటుంది. ఏది ఎండ్యూరెన్స్ లిమిట్ అనేది. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ద మైల్డ్ స్టీల్ ఇస్ దిస్ వన్. ఇక్కడ ఇది ఎలాస్టిక్ లిమిట్ పాయింట్, ప్రపోర్షనాలిటీ లిమిట్ పాయింట్, తర్వాత ఎలాస్టిక్ లిమిట్ పాయింట్, అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, అల్టిమేట్ స్ట్రెస్ మీన్స్ మాక్సిమం స్ట్రెస్. నెక్స్ట్ దాని తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ ద మెటీరియల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్సో. నెక్స్ట్, so this is the properties of the materials. Next, coming to another property, that is testing of materials. Testing of materials లో టెస్టింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ అంటే 2 మెథడ్స్ అండి. మెటీరియల్స్ లో ఏదైనా డెఫెక్ట్స్ ఉన్నాయా, డైమెన్షన్స్ లో డెఫెక్ట్స్ ఉన్నాయా, లేదంటే దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, దాని యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేయడమే టెస్టింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ అండి. ఇక్కడ టెస్టింగ్ అనేది 2 మెథడ్స్ లో చేస్తారు. ఒకటి డిస్ట్రక్టివ్ టెస్ట్, రెండోది నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అండి. డిస్ట్రక్టివ్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు వచ్చేసరికి, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్స్ ఇంటర్నల్ డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ యూజ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ డిఫెక్ట్స్ అండ్ సర్ఫేస్ డిఫెక్ట్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ లో మీరు కొన్నిసార్లు చూస్తుంటారు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ ఉంది, బ్రిక్ పైన ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో దాని ఏంటి, మీకు సర్ఫేస్ డిఫెక్ట్ అనమాట. నెక్స్ట్ కొన్ని యొక్క మీరు కాస్టింగ్ అప్లికేషన్ చేస్తుంటారు, కాస్టింగ్ లో ఏమవుతుంది, మీరు అల్యూమినియం కానీ మైనంతో కానీ ఒక ఆబ్జెక్ట్, ఒక డంబెల్ లాంటిది ప్రిపేర్ చేస్తుంటారు వర్క్ షాప్ ల్యాబ్ లో. దాంట్లో హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ అంటే పోరోసిటీ, ఓకే, నెక్స్ట్ హాలో కాంపోనెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ఇంటర్నల్ డెఫెక్ట్స్ ని కానీ సర్ఫేస్ డెఫెక్ట్స్ ని కానీ ఐడెంటిఫై చేయడం కోసం నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. సో బిట్ ఏంటి అంటే డిస్ట్రక్టివ్ టెస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. Okay, whereas non-destructive tests are used to find out the internal defects and surface defects. Okay,
నెక్స్ట్ ఈ యొక్క టెస్టులు కూడా మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ టెస్ట్ అండి, 2 డైనమిక్ టెస్ట్, 3 సైక్లిక్ టెస్ట్. స్టాటిక్ టెస్ట్, డైనమిక్ టెస్ట్, సైక్లిక్ టెస్ట్. స్టాటిక్ టెస్ట్లో స్టాటిక్ అంటే ఏంటి అంటే, స్టాటిక్ అంటే రెస్ట్ కండిషన్. బాడీ ఈజ్ ఇన్ ద రెస్ట్ కండిషన్ ఆర్ అప్లైడ్ పాయింట్ లోడ్ అప్లైడ్ ఈజ్ ద స్టాటిక్ కండిషన్. లోడ్ ఈజ్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, మనం కూర్చొని ఉన్నది ఏం లోడు? స్టాటిక్ లోడ్ అవుతుంది. ఒకే చోట ఉన్నాం. నెక్స్ట్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అనేది ఉంటుంది. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ లో లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది కూడా అక్కడ లోడ్ అనేది స్టాటిక్ లోడే. అంటే లోడ్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉంటది, అది స్టాటిక్ లోడ్ అని. ఆ స్టాటిక్ టెస్ట్ కి ఎగ్జాంపుల్స్ టెన్జైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షియర్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, క్రీప్ టెస్ట్. టెన్జైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షియర్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, క్రీప్ టెస్ట్. ఇవి స్టాటిక్ టెస్ట్ కి ఎగ్జాంపుల్స్. అదే డైనమిక్ టెస్ట్ అంటే దీనికి ఇంకో పేరు ఏంటి అంటే ఇంపాక్ట్ టెస్ట్ అండి. ఇంపాక్ట్ టెస్ట్ అంటే స్పెసిమెన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు షాక్ లోడ్స్. నాకు చెప్పాను, సడన్ లోడ్స్ ఆర్ షాక్ లోడ్స్ అప్లై చేస్తే అది డైనమిక్ టెస్ట్ అండి. ఈ డైనమిక్ టెస్ట్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్. చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్. డైనమిక్ టెస్ట్ కి ఎగ్జాంపుల్స్ చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టాటిక్ టెస్ట్ అండ్ డైనమిక్. నెక్స్ట్ సైక్లిక్ టెస్ట్ వచ్చేసరికి సైక్లిక్ టెస్ట్ ఆర్ ఫ్యాటిక్ టెస్ట్. ఫ్యాటిక్ టెస్ట్ అంటే ఏంటి, ఏం చెప్పాం? ఫెయిల్యూర్ ఆఫ్ ద మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్. అంటే మీరు అప్లై చేసేటువంటి లోడ్ అనేది రిపీటెడ్ గా అప్లై చేస్తూ ఉండాలి. ఓకే, రిపీటెడ్లీ varies in magnitude and direction during the test. ఓకే, రిపీటెడ్లీ varies in magnitude and direction. సో ఇక్కడ బిట్ ఏంటి అంటే, మేము ఈ సెట్లో అడిగేటువంటి బిట్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద స్టాటిక్ టెస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డైనమిక్ టెస్ట్. ఓకే, సో డైనమిక్ లేదా ఒక 4-5 టెస్ట్లు ఇచ్చేస్తాడు, టెన్జైల్, కంప్రెషన్, హార్డ్నెస్, షియర్, ఇలా డిఫరెంట్ టెస్ట్ ఇచ్చేసేసి చూస్ ద డైనమిక్ టెస్ట్ అంటాడు. ఓకే, సో అలా ఇస్తాడు. సో దట్ ఈస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ టెస్ట్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ టెస్ట్ అయిన తర్వాత ఇందులో డీటెయిల్గా వెళ్ళేటువంటి టెస్ట్లు కొన్ని ఉన్నాయి. అవి టెన్జైల్ టెస్ట్ అండ్ కంప్రెషన్ టెస్ట్. టెన్జైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లోడ్ స్పెసిమెన్ ఎలా పెట్టి లోడ్ అనేది నువ్వు టెన్జైల్ లోడ్ అప్లై చేస్తావు ఏదైనా కాంపోనెంట్ మీద, అదే టెన్జైల్ టెస్ట్. అదే కంప్రెషన్ టెస్ట్కి వచ్చేసరికి లోడ్ అనేది టువర్డ్స్ ద బాడీ, అంటే కంప్రెషన్ టెస్ట్ అనేది కంప్రెషన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. రెండింటికి డిఫరెన్స్ అదే. రెండు కూడా దేని మీద కండక్ట్ చేస్తారు అంటే యూటిఎం, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అని, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. సో టెన్జైల్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఆన్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. యూటిఎం అంటే కూడా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. మీకు కొన్ని చిన్న కాలేజెస్ లో ఇవి ఉండదు, యూనివర్సల్ టెస్టింగ్ కాస్టే ఒక 5 lakhs 6 lakhs వరకు ఉంటుంది అనమాట. సో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ అది మీకు ల్యాబ్ లో కనుక ఉంటే ఒక్కసారి దాని దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా కొన్ని బిట్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో యూటిఎం అంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. నెక్స్ట్ ఇక్కడ నువ్వు టెన్జైల్ లోడ్ అప్లై చేసావు, ఒక ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న దాని మీద టెన్జైల్ లోడ్ అప్లై చేసావు. దీని యొక్క లెంత్ ఎల్ఓ అంటే ఒరిజినల్ లెంత్. ఓకే, టేక్ ఇట్ యాజ్ ఒరిజినల్ లెంత్. ఇప్పుడు దీని మీద లోడ్ అనేది అప్లై చేశారు, దాని మీద టెన్జైల్ టెస్ట్ లో లోడ్ ఇలా అప్లై చేశారు, టెన్జైల్ లోడ్ అప్లై చేశారు. టెన్జైల్ లోడ్ అప్లై చేసిన తర్వాత దానిలో ఏమైనా చేంజ్ అనేది వచ్చింది అంటే అది ఫైనల్ లెంత్. ఎల్ నాట్ ఈస్ ద ఒరిజినల్ లెంత్. ఎల్ నాట్ ఈస్ ద ఒరిజినల్ లెంత్. 1 minute, ఎవరు ఇన్వైట్ చేశారు? 1 minute. ఓకే, ఓకే.
L naught is the original length అండి. LF is the final length. అంటే ఆఫ్టర్ అప్లయింగ్ ద లోడ్ అనమాట. టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి లెంత్. సో ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఇంపార్టెంట్ బిట్ ఇది. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఈస్ గివెన్ బై LF మైనస్ L నాట్ బై L నాట్ ఇంటూ 100%. LF minus L naught into 100%. So this is an important formula. Percentage of elongation is LF minus L naught by L naught. Nothing but ఇది మన సింపుల్ గా చెప్పాలి అంటే స్ట్రెయిన్ అండి. స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెయిన్ అన్నాడు అనుకోండి. పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెయిన్ అంటే ఇంటూ 100 వేసుకుంటాం. సో ఇక్కడ డిఎల్ బై ఎల్. డిఎల్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఒరిజినల్ లెంత్. ఇది ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అనేది 5% కంటే, ఓకే, 5% కంటే గ్రేటర్ దాన్ 5% అయితే ఆ మెటీరియల్ ఏమంటారు అంటే డక్టైల్ మెటీరియల్ అంటారు. ఏ మెటీరియల్ హ్యావింగ్ more than 5% of elongation. A material having more than 5% of elongation yet fracture. A material having more than 5% elongation yet fracture is called as the ductile material. Okay, 5% కంటే ఎక్కువ ఉంటే అవి మొత్తం కూడా డక్టైల్ మెటీరియల్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అనేది 5% కంటే ఎక్కువ ఉంటే అది డక్టైల్ మెటీరియల్. చాలా ఇంపార్టెంట్ బిట్ అది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. రిడక్షన్ ఇన్ ఏరియా అంటే ఇప్పుడు నీకు లోడ్ అప్లై చేసినప్పుడు దీని యొక్క లెంత్ పెరుగుతుంది, ఈ డయామీటర్ తగ్గిపోతుంది. డయామీటర్ తగ్గిపోతే ఏమవుతుంది అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది తగ్గిపోతుంది. డయామీటర్ ఎప్పుడైతే తగ్గుతుందో క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది తగ్గుతుంది. సో క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గిపోతుంది కాబట్టి దాన్నే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా అంటారు. సో ఏ నాట్ అంటే ఒరిజినల్ ఏరియా మైనస్ ఫైనల్ ఏరియా by A naught into 100%. A naught minus AF by A naught. Original area minus final area by A naught into 100. So ఇక్కడ A naught అంటే ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా, AF అంటే ఫైనల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎట్ నెక్ ఆఫ్ ద స్పెసిమెన్ ఆఫ్టర్ ఫ్రాక్చర్ తర్వాత. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ gauge length of the specimen. Gauge length is nothing but the L naught. Okay, L naught మీద డిపెండ్ అవుతుంది. సో L naught మీద రిడక్షన్ ఇన్ ఏరియా డిపెండ్ అవ్వదు. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అనేది డిపెండ్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అనేది డిపెండ్ అవుతుంది కానీ ఇది మాత్రం డిపెండ్ కాదు. ఓకే, నెక్స్ట్ గేజ్ లెంత్ ఆఫ్ స్పెసిమెన్. ఇక్కడ చూడండి, బిట్ ఇంపార్టెంట్ బిట్. కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు. కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. జస్ట్ 45 మినిట్స్. నేను మీకు ఆల్రెడీ ఒక 15 మినిట్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చాను అనమాట. పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఇండిపెండెంట్ ఆఫ్ ద గేజ్ లెంత్ ఆఫ్ ద స్పెసిమన్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద గేజ్ లెంత్ ఆఫ్ ద స్పెసిమన్. దాని మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ గేజ్ లెంత్ ఆఫ్ ద స్పెసిమన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్, ఇది ఎక్కువగా ఆర్ఆర్బీస్ లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు ఇలాంటి బిట్. ఇది L naught ఈక్వల్ టు, దట్ మీన్స్ గేజ్ లెంత్ L naught ఈక్వల్ టు 4 into square root of A naught అండి. గేజ్ లెంత్ కి ఏరియా ఆఫ్ ద స్పెసిమెన్ కి రిలేషన్ ఇది. L naught ఈక్వల్ టు 4 into square root of A naught. ఇది నార్మల్ యూనివర్సల్ మొత్తం మీద వాడేటువంటిది. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం L naught గేజ్ లెంత్ ఫార్ములా ఏంటి అంటే 5.64 into square root of A naught. అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఫాలో అవుతుంది. సో ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్, అమెరికన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ అని అలా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ 5.64 into square root of A naught మనం ఫాలో అయ్యేది ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గేజ్ లెంత్ L naught ఈక్వల్ టు 5.64 into square root of A naught అనమాట. నెక్స్ట్ ఇన్ టెన్సైల్ టెస్ట్ టఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ఏరియా అండర్
స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ కరువు ఉంది. స్ట్రెస్ స్ట్రెయిన్ కరువు ఎలా ఉంటుంది, ఇలా వచ్చి ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్, దాని మీద ఎలాస్టిక్ లిమిట్ ఉందండి. నెక్స్ట్ అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, నెక్స్ట్ అల్టిమేట్ స్ట్రెస్, నెక్స్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బాడీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్. ఇప్పుడు ఏమన్నాడు, ఇంపార్టెంట్ అండి ఇది. టెన్జైల్ టెస్ట్ టఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ఏరియా అండర్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ కి కింద ఉన్నటువంటి ఏరియా అని టఫ్నెస్ మెజర్ చేస్తాం. నెక్స్ట్ ద మెటీరియల్స్ విత్ హై టఫ్నెస్ వర్సెస్ హై స్ట్రెంత్ అండ్ డక్టిలిటీ. ఇందాక చెప్పింది ఆల్రెడీ, టఫ్నెస్ ఎక్కువగా ఉంటే వర్సెస్ హై స్ట్రెంత్, డక్టిలిటీ ఎక్కువగా ఉన్నట్టు. ఓకే, అదొకటి. నెక్స్ట్ అనదర్ టెస్ట్, సిమిలర్ గా టెన్జైల్ టెస్ట్ కి ఎలా అయితే చేసావో కంప్రెషన్ టెస్ట్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ అండి. హార్డ్నెస్ టెస్ట్ వచ్చేసరికి హార్డ్నెస్ టెస్ట్ లో బ్రినెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్, రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్, విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్. విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ అని 3 ఉంటాయి. బ్రినెల్ హార్డ్నెస్, రాక్వెల్ హార్డ్నెస్, విక్కర్స్ హార్డ్నెస్. బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ లో ఇక్కడ అడిగేది ఏంటి అంటే వాడేటువంటి ఇండెంటర్ యొక్క షేప్ మీద పెట్టి అడుగుతారు. ఇండెంటర్ యొక్క షేప్ మీద. ఇన్ బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్, హార్డ్ అండ్ స్టీల్ బాల్ విల్ బి యూజ్డ్. ఇక్కడ ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ మీద హార్డ్నెస్ టెస్ట్ చేయాలి. ఇది స్టీల్ బాల్ అనేది యూజ్ చేస్తారు. బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ లో యూజ్ చేసేటువంటి ఇండెంటర్, ఈ స్టీల్ బాల్ ని ఏమంటారంటే ఇండెంటర్. అంటే లోపలికి వెళ్ళేటువంటి కాంపోనెంట్ ఇదే. లోడ్ అప్లై చేసావు, మీకు ఇది పెన్ ఉంది, ఇదే పెన్నే ఇండెంటర్. ఈ పెన్నుని మీరు ఇలా ఈ నీడిల్ పెట్టి ఇలా లోపల ప్రెస్ చేసుకోండి, లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఒక ఇండెంటేషన్ అనేది మార్క్ అవుతుంది. ఈ ఇండెంటేషన్ ఎంత డెప్త్ వెళ్ళింది అనేది మెజర్ చేయాలి. నెక్స్ట్ ఈ పడినప్పుడు ఎంత డయామీటర్ ఉంది అనేది మెజర్ చేయాలి. ఓకే, ఈ బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ లో ఏం చేస్తామంటే ఈ పడినటువంటి మార్క్ యొక్క డయామీటర్ మెజర్ చేస్తాం. ఎందుకంటే స్టీల్ బాల్ అనేది లోపలికి వెళ్ళదు, పెనిట్రేట్ అవ్వదు. ఓకే, కాబట్టి ఒక మార్క్ అనేది పడుతుంది, ఆ మార్క్ యొక్క డయామీటర్ అనేది మెజర్ చేస్తారు. సో బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ లో హార్డ్ అండ్ స్టీల్ బాల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్ అంటారు, BHN. Brittle hardness number is given by load by curved surface area. Load by curved surface area. Formula note చేసుకోండి, P by pi d by 2 into d minus square root of d square minus d square. It is the formula. P by pi d by 2 into d minus square root of d square. D square, not d2. Once again I will write here, P by pi d by 2 into d minus square root of d square minus capital D square minus small d square. ఇది ఇక్కడ క్యాపిటల్ డి అంటే డయామీటర్ ఆఫ్ ద స్టీల్ బాల్. మీరు ఇక్కడ చూడండి, దీని యొక్క డయామీటర్ జస్ట్ 5 mm అనుకోండి. ఈ 5 mm ని మీరు ఇక్కడ అప్లై చేసినప్పుడు 5 mm మార్క్ అనేది పడుతుందా, పడదు. ఓకే, సో ఈ 5 mm అనేది క్యాపిటల్ డి అంటే స్టీల్ డబ్బాల యొక్క డయామీటర్. నెక్స్ట్ ఇక్కడ పడినటువంటి ఇండెంటేషన్ యొక్క డయామీటర్ స్మాల్ డి. అబ్జర్వ్ ద డిఫరెన్స్. స్మాల్ డి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద ఇండెంటేషన్, క్యాపిటల్ డి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద స్టీల్ బాల్. డయామీటర్ ఆఫ్ ద స్టీల్ బాల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిట్, టైమ్ ఆఫ్ లోడింగ్. ఫెర్రస్ మెటల్స్ టైమ్ ఆఫ్ లోడింగ్ వచ్చేసరికి ఫెర్రస్ మెటల్స్ కి 10 to 15 సెకండ్స్ 10 to 15 సెకండ్స్ లోడ్ అనేది అప్లై చేస్తారు. అంటే నువ్వు ఇక్కడ లోడ్ అప్లై చేస్తున్నావు, ఇలా ప్రెస్ చేస్తున్నావు, ఇది 10 to 15 సెకండ్స్ అదే లోడ్ ని అక్కడ మెయింటైన్ చేయాలి. సో టైమ్ ఆఫ్ లోడింగ్ ఫర్ ఫెర్రస్ మెటల్స్ ఇన్ ద హార్డ్నెస్ టెస్ట్, బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ ఈస్ 10 to 15 సెకండ్స్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ లోడింగ్ ఫర్ నాన్ ఫెర్రస్, ఇక్కడ టైపింగ్ మిస్టేక్,
టైమ్ ఆఫ్ లోడింగ్ ఫర్ నాన్ ఫెరస్ మెటల్స్. నాన్ ఫెరస్ మెటల్స్కి వచ్చేసరికి 30 సెకండ్స్ అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేటువంటి లోడ్ హార్డ్నెస్ టెస్ట్ చేసేటప్పుడు 10 to 15 ఫెరస్ మెటల్స్ అంటే ఐరన్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి మెటల్స్కి 10 to 15 సెకండ్స్ అప్లై చేస్తావు. నెక్స్ట్ నాన్ ఫెరస్ మెటల్స్కి వచ్చేసరికి 30 సెకండ్స్ నువ్వు లోడ్ అనేది అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హార్డ్నెస్ టెస్ట్. హార్డ్నెస్ టెస్ట్ ది బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్ లో స్టీల్ బాల్ అనేది యూజ్ చేస్తారు ఇండెంటర్ గా. ఫార్ములా P/πd ఇంటూ క్యాపిటల్ D మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ D స్క్వేర్. టైమ్ ఆఫ్ లోడింగ్ ఫర్ ఫెరస్ మెటల్స్ ఇస్ 10 to 15 సెకండ్స్. టైమ్ ఆఫ్ లోడింగ్ ఫర్ నాన్ ఫెరస్ మెటల్స్ వచ్చేసరికి 30 సెకండ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ లో స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే పెనిట్రేటర్. మీరు చూడండి, ఇక్కడ పెన్ యొక్క నీడిల్ ఉంది. ఇది ఇక్కడ లోపల మన బాడీలో పెడితే ఏమైంది, బాడీ టచ్ అయిపోయి లోపలికి చొచ్చుకుపోతుంది. దాన్ని ఏమంటారంటే పెనిట్రేటర్ అంటారు, పెనిట్రేషన్ అంటారు. లోపలికి వెళ్ళిపోతే పెనిట్రేటర్ అంటారు. సో రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ లో పెనిట్రేటర్ యాక్ట్ యాజ్ ద ఇండెంటర్. అంటే చొచ్చుకుపోయేటువంటి కాంపోనెంట్ ని మనం పెట్టాలి. ఓకే, మన కాంపోనెంట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే షేప్ ఇలా వచ్చి ఇక్కడ ఒక నీడిల్ లాగా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక బాడీ మీద పెడతారు. ఇప్పుడు ఇక్కడ లోడ్ అనేది యాక్ట్ అయింది. లోడ్ యాక్ట్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ లోపల డెప్త్ కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ డెప్త్ మెజర్ చేయాలన్నమాట. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ లో 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి బి స్కేలు, ఇంకొకటి సి స్కేల్. బి స్కేలు, సి స్కేల్. ఈ బి స్కేల్ వచ్చేసరికి బి స్కేల్ మీద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉంటాయి, 130 డివిజన్స్ ఉంటాయి. బి స్కేల్ ఏ కలర్ లో ఉంటుంది, దాన్ని రెడ్ స్కేల్ అంటారు. బి స్కేల్ ఏమంటారు అంటే రెడ్ స్కేల్ అంటారు. ఓకే, దాని యొక్క కలర్ ఎలా ఉంటుందంటే రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి అది రెడ్ స్కేల్ అంటారు. రెడ్ స్కేల్ ఎన్ని డివిజన్స్ గా డివైడ్ అయి ఉంటుంది అంటే 130 డివిజన్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఇది సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఓకే, సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, హార్డ్ మెటీరియల్స్ సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. రెడ్ స్కేల్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ ద సాఫ్ట్ మెటీరియల్స్ హార్డ్నెస్ నెంబర్. నెక్స్ట్ ఈ యొక్క రాక్వెల్ హార్డ్నెస్ నెంబర్ బి స్కేల్ ఆన్ బి స్కేల్ ఈస్ RHN, రాక్వెల్ హార్డ్నెస్ నెంబర్. దట్ ఈస్ 130 మైనస్ స్మాల్ d by 0.002. Rockwell hardness number on B scale. Rockwell hardness number on B scale is 130 minus D by 0.002 అంటే ఇక్కడ D అంటే డెప్త్ ఆఫ్ ద పెనిట్రేటర్. మీకు ఇందాక డయాగ్రామ్ లో చెప్పాను, ఇలా లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ యొక్క డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సి స్కేల్ అండి. సి స్కేల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీన్ని బ్లాక్ స్కేల్ అంటారు. సి స్కేల్ ని బ్లాక్ స్కేల్ అంటారు. నెక్స్ట్ సి స్కేల్ వచ్చేసరికి 100 డివిజన్స్ ఉంటాయి. సి స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ ఉంటాయి అంటే 100. బి స్కేల్ లో 130 డివిజన్స్ ఉంటాయి కాబట్టి 130 మైనస్ D by 0.002 అండి. అదే సి స్కేల్ లోకి వచ్చేసరికి 100 డివిజన్స్ ఉంటాయి కాబట్టి 100 మైనస్ D by 0.002. ఓకే, ఇది వచ్చేసరికి హార్డ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. బి స్కేల్ ఏమో సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. సి స్కేల్ వచ్చేసరికి హార్డ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ యొక్క యాంగిల్ ఇందాక పెనిట్రేషన్ అన్నాం. ఈ పెనిట్రేషన్ చేసేటువంటి ఎపెక్స్ యాంగిల్, ఎపెక్స్ యాంగిల్ అనేది ఉంటుంది. ఈ ఎపెక్స్ యాంగిల్ కోన్, డైమండ్ కోన్ షేప్ లో ఉంటుంది. ద ఇండెంటర్ యూజ్డ్ ఫర్ సి స్కేల్ ఈస్ ఏ డైమండ్ కోన్. ఈ డైమండ్ కోన్ షేప్ లో ఉంటుంది. దాని యొక్క ఎపెక్స్ యాంగిల్ వచ్చేసరికి 120 degrees. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈస్ 120. ది యాంగిల్ బిట్వీన్ ద కోన్స్. ఓకే, దట్ ఈస్ 120 degrees and చాలా ఇంపార్టెంట్ బిట్. ద ఇండెంటర్ ఎపెక్స్ యాంగిల్ ఈస్ 120 degrees. ద ఇండెంటర్ ఎపెక్స్ యాంగిల్ ఈస్ 120 degrees. నెక్స్ట్ అలానే థర్డ్ వచ్చేసరికి విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్ అండి. విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్ లో విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్ ఈస్ గివెన్ బై ఫార్ములా. ఇక్కడ PDF లో ఇవ్వలేదు. విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్ ఫార్ములా ఈస్ Vickers hardness number is given by VHN equal to 1.854
P by D average. D average. It is the formula for the Vickers hardness testing mission. Vickers hardness number. ఈ విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ వచ్చేసరికి మీడియం హార్డ్ మెటీరియల్స్ కి ఈ విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటారు. విక్కర్స్ హార్డ్నెస్ దాంట్లో ఇన్క్లూడెడ్ యాంగిల్ పిరమిడ్ షేప్ ఇలా ఉంటుంది. ఈ పిరమిడ్ షేప్ ఇండెంటర్ అనేది ఆ షేప్ లో ఉంటుంది. దాంట్లో ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటారు. ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇన్ ద విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ ఈస్ 136 degrees. ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, 120 degrees వచ్చేసరికి రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ లో ఎపెక్స్ యాంగిల్. కన్ఫ్యూజన్ వద్దు, క్లియర్ గా బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్ లో స్టీల్ బాల్ వాడతారు కాబట్టి మీకు అక్కడ అసలు యాంగిల్ తో సంబంధం లేదు, నెక్స్ట్ పని అయిపోతుంది. నెక్స్ట్ రాక్వెల్ హార్డ్నెస్ నెంబర్ లో యాంగిల్ ఆఫ్ ఎపెక్స్ యాంగిల్ 120 degrees. విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ లో ఇన్క్లూడెడ్ యాంగిల్ 136 degrees. ఇన్క్లూడెడ్ యాంగిల్ 130 degrees బిట్వీన్ ద ఆపోజిట్ ఫేసెస్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టెస్ట్, దట్ ఈస్ ఇంపాక్ట్ టెస్ట్. ఇంపాక్ట్ టెస్ట్ కి వచ్చేసరికి మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఇంపాక్ట్ టెస్ట్ లో ఇందాక చెప్పాను నేను, చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్ అని ఉంటది. ఇంపాక్ట్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ 2 ways. వన్ ఈస్ చార్పీ అండ్ ఐజోడ్. ఇంపాక్ట్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? షాక్ లోడ్స్. ఓకే, షాక్ లోడ్స్ కోసం. ఇన్ చార్పీ టెస్టింగ్ మిషన్ నాచ్డ్ స్పెసిమెన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఎస్. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నాను కదా, ఇదే. చార్పీ టెస్టింగ్ మిషన్ లో స్పెసిమెన్ ను ఎలా అరేంజ్ చేస్తాడు? సింప్లీ సపోర్టెడ్. ఓకే, చార్పీ టెస్ట్ లోకి వచ్చేసరికి స్పెసిమెన్ ఇది సపోజ్ ఇలా నాచ్డ్ స్పెసిమెన్ అంటారు దీన్ని, ఒక నాచ్ అనేది పెడతాడు. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇలా అరేంజ్ చేస్తాడు. ఇది ఏ టెస్ట్? చార్పీ టెస్ట్ లో ఎలా అరేంజ్ చేస్తాడు? ఓకే, చాలా ఇంపార్టెంట్. చార్పీ టెస్టింగ్ మిషన్ నాచ్డ్ స్పెసిమెన్ is mounted as the simply supported beam. ఓకే, అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్. చార్పీ టెస్ట్ లో స్పెసిమెన్ ఎలా అరేంజ్ చేస్తాడు? సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా అరేంజ్ చేస్తాడు. అదే ఐజోడ్ టెస్ట్ లోకి వచ్చేసరికి క్యాంటిలివర్ లాగా అరేంజ్ చేస్తాడు. క్యాంటిలివర్ అంటే ఏంటి? వన్ సైడ్ ఫిక్స్ అయిపోతుంది, ఇలా అరేంజ్ చేస్తాడు. ఇది ఐజోడ్ టెస్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రేపు ఈ సెట్ లో అడిగేటువంటి బిట్స్ ఇవే. 120 degrees ఎపెక్స్ యాంగిల్ ఇన్ రాక్వెల్ హార్డ్నెస్ నెంబరు, 136 degrees ఇంక్లూడెడ్ యాంగిల్ ఇన్ విక్కర్స్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్. చార్పీ టెస్ట్ స్పెసిమెన్ ఈజ్ మౌంటెడ్ యాజ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, whereas in ISO test specimen is mounted as the cantilever beam. Okay, these two are important. Next, impact strength formula point of view lo energy in fracture by cross sectional area. Energy ante మీరు అప్లై చేసిన E minus EF, ఒరిజినల్ ఎనర్జీ అండ్ ఫైనల్ ఎనర్జీ. ఓకే, సో E by A ఈక్వల్ టు W ఇంటూ H1 minus H2. అంటే మీకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చార్పీ టెస్ట్, ఐజోడ్ టెస్ట్ లో ఈ యొక్క లీవర్ అనేది టాప్ పొజిషన్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ యొక్క లీవర్ యొక్క హైట్ ని ఒక్కసారికి ఇలా వదిలేస్తాం. ఇలా వదిలినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ పెట్టినటువంటి లోడ్ మీద పడుతుంది. ఆ లోడ్ ఇచ్చి దీని మీద పడుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ఉంటుంది. సో ఇలా ఫిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక స్పెసిమెన్ పెట్టావు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇలా యాక్ట్ అయింది. ఇలా యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డ్యామేజ్ అంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఇది. సో దీని యొక్క హైట్ H1, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత H2. దాని యొక్క డిఫరెన్స్ లోడ్, దీని యొక్క లోడ్ ఎంత? W. సో W ఇంటూ H1 minus H2 బై ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా నాచ్, ఇక్కడ దీని యొక్క ఏరియా. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ టెస్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్.
టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ రివ్యూ, దట్ ఈస్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ లో మొత్తం కూడా 4 ఉంటాయి. ఆ 4 ఏంటి అంటే, ఒకటి విజువల్ ఇన్స్పెక్షన్, పెనిట్రేషన్ టెస్ట్, మ్యాగ్నెటిక్ డిటెక్షన్ టెస్ట్, అల్ట్రాసోనిక్ టెస్ట్. అల్ట్రాసోనిక్ టెస్ట్. నెక్స్ట్ ఇంకోటి మ్యాగ్నాఫ్లక్స్ టెస్ట్. ఓకే, మ్యాగ్నాఫ్లక్స్ టెస్ట్ చెప్పాం. సో ఇవి దీని రేడియోగ్రఫీ టెస్ట్. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద రేడియోగ్రఫీ టెస్ట్. సో దీంట్లో రేడియోగ్రఫీ టెస్ట్ ఈ యొక్క దాంట్లో ఎలా అడగొచ్చు అంటే బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడం కోసం. సర్ఫేస్ డిఫెక్ట్స్, ఇంటర్నల్ డిఫెక్ట్స్, లోపల ఇంకా ఏదన్నా ఇంటర్నల్ గా ఏదన్నా హాలో పోర్షన్ కానీ పోరోసిటీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఐడెంటిఫై చేయడం కోసం విజువల్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బిట్ ఈస్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద సర్ఫేస్ డిఫెక్ట్స్ అండ్ ఇంటర్నల్ డిఫెక్ట్స్. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే విజువల్ ఇన్స్పెక్షన్. విజువల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే మన కంటికి కనపడిపోతుంది కొన్ని. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్ట్ 20 సెంటీమీటర్స్ ఉంది, 20 సెంటీమీటర్స్ ఉండాలి, కానీ అది 10 సెంటీమీటర్సే వచ్చింది. మీ కంటికి కనపడుతుంది కదా 10 సెంటీమీటర్స్, దాని యొక్క సైజ్ అనేది, డైమెన్షన్స్ అనేది కొన్ని కనపడిపోతాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని వెల్డింగ్ జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ లో మనకి డిఫెక్ట్ ఉందని కనపడిపోతుంది. కొన్ని సర్ఫేస్ ఫినిషింగ్ అనేది సరిగా రాదు, అవి మనకు కనపడిపోతాయి. సో విజువల్ ఇన్స్పెక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటే ఫినిషింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ కనుక్కోవడానికి. నెక్స్ట్ డైమెన్షనల్ యాక్యురసీ అంటే సైజ్ అనేది కనుక్కోవడానికి. నెక్స్ట్ పెనిట్రేషన్ ఇన్ వెల్డెడ్ జాయింట్స్ లో గ్యాప్ ఏదన్నా ఉందా అవి ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ యొక్క విజువల్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం. దీనికి ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ పెనిట్రేషన్ టెస్ట్ వచ్చేసరికి, సపోజ్ మీకు ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంది, దీనికి ఇక్కడ ఒక క్రాక్ అనేది వచ్చింది, ఇలా క్రాక్ వచ్చింది. ఈ క్రాక్స్ వచ్చినప్పుడు ఈ క్రాక్ అనేది మన కంటికి కనపడుతుందా? క్రాక్ అనేది కంటికి కనపడదు అనమాట. కనపడినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద కొన్ని పౌడర్స్ కానీ, అంటే మీ ల్యాబుల్లో అబ్జర్వ్ చేసినట్టయితే చాక్ పీస్ పౌడర్ కానీ, లేదంటే కొన్ని ఆయిల్స్ పోస్తే ఏమవుతుంది, దీని లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది. అందుకనే పెనిట్రేషన్ టెస్ట్ అంటారు. సో ఇలా క్రాక్స్ ఉన్నప్పుడు దాని మీద ఒక చాక్ పీస్ పౌడర్ కానీ, ఏదన్నా ఒక పౌడర్ వైట్ కలర్ లో ఉన్నటువంటి పౌడర్ కానీ వేసేస్తే ఏమవుతుందంటే, క్లీన్ చేసేస్తే మొత్తం పౌడర్ అంతా వచ్చేస్తే ఓన్లీ క్రాకుల్లో మాత్రమే పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఏమైంది, లోపలికి పెనిట్రేట్ అయింది. సో అలా ఐడెంటిఫై చేస్తాం. సో సర్ఫేస్ డిఫెక్ట్స్ ఇక్కడ చూడండి, పెనిట్రేషన్ టెస్ట్ యూజ్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ టూ స్మాల్ టు డిటెక్ట్ విత్ నేకెడ్ ఐ. మన కంటికి ఆ క్రాక్ అనేది కనపడదు, అదే ఒక పౌడర్ అనే దాంట్లో వేసాం అనుకోండి సర్ఫేస్ మీద, అప్పుడు అది కనపడుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిటెక్షన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. దీనికి మీకు ఫిజిక్స్ లో దీని యొక్క రీజియన్స్ అనేవి డ్రా చేసి ఉంటారు ఇలా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి, ఆపోజిట్ ఉన్నటువంటి పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, సేమ్ పోల్స్ అనేవి రిపల్స్ అయిపోతూ ఉంటాయి. సో దీనికి ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా అయితే డ్రా చేశారో, దాంట్లో కూడా ఇప్పుడు ఒక కాంపోనెంట్ లో డిఫెక్ట్స్ అనేది ఐడెంటిఫై చేయాలనుకోండి, మీకు ఏమవుతుంది, జనరల్ గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటి, ఒక మ్యాగ్నెట్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసినా గానీ దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది. ఓకే, రెండు ఉంటాయి. సో ఇక్కడ మీకు క్రాక్ అనేది ఉందనుకోండి, దీని మొత్తాన్ని కూడా టెంపరీ మ్యాగ్నెటైజేషన్ చేస్తారు. టెంపరీ మ్యాగ్నెటైజేషన్ చేసినప్పుడు, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటైజేషన్ చేసినప్పుడు దీనికి క్రాక్ ఉందనుకోండి, ఇలా క్రాక్ ఉంది. ఇప్పుడు ఇది ఏమైపోతుంది, 2 కాంపోనెంట్స్ గా డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్. దీనికి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ దీనికి సెపరేట్ గా ఉంటాయి, నెక్స్ట్ దీనికి కూడా సెపరేట్ గా ఉంటాయి. సో ఇలా దాంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. అది మ్యాగ్నెటిక్ డిటెక్షన్ టెస్ట్. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ టెస్ట్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇంటర్నల్ డిఫెక్ట్స్
లామినేషన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనిక్ టెస్ట్ లో వాడేటువంటి వేవ్స్ ఏంటి అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అండి. అల్ట్రాసోనిక్ టెస్ట్ లో వాడేటువంటి వేవ్స్ అల్ట్రాసోనిక్ వేవ్స్. అసలు అల్ట్రాసోనిక్ వేవ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుంటారు. ఫ్రీక్వెన్సీ ఈస్ గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జెస్. సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ ద సౌండ్ వేవ్స్ అండి. క్లియర్లీ అబ్జర్వ్ చేయండి. సౌండ్ వేవ్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దట్ ఆర్ కాల్డ్ యాజ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఓకే, ఇక్కడ మనకు అల్ట్రాసోనిక్ టెస్ట్ లో వాడేటువంటి అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 0.5 to 0.5 మెగా హెడ్జెస్ నుంచి 0.5 మెగా హెడ్జెస్ నుంచి 10 మెగా హెడ్జెస్ వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ అల్ట్రాసోనిక్ టెస్ట్ లో వాడేటువంటిది ఏ ప్రిన్సిపల్ తో రన్ అవుతుంది అంటే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ తో రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రేడియోగ్రఫీ టెస్ట్ ఎందుకు ఇచ్చేస్తారంటే ఇంటర్నల్ డెఫెక్ట్స్ ఇన్ ద వెల్డింగ్ ప్రొడక్ట్స్ అండ్ కాస్టింగ్స్. రేడియోగ్రఫీ టెస్ట్ అంటే మనకి కొన్ని స్కానింగ్ చేస్తూ ఉంటాం. రేడియోగ్రఫీ టెస్ట్ లో ఏమేమి రేస్ యూజ్ చేస్తారంటే ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అండి. ఎక్స్రేస్ గామా రేస్ ఏ రేస్ యూజ్ చేస్తారు? ఎక్స్రేస్ అండ్ గామా రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రేడియోగ్రఫీ టెస్ట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్. మేజర్ కాంపోనెంట్స్, మేజర్ పార్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి నేను నెక్స్ట్ సెషన్ లో మీకు కవర్ చేస్తాను. సో ఈ వీడియోలో ఇవి దీనికి సంబంధించినటువంటి ఏమేమి డిస్కస్ చేసామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ చూసాము, టెస్టింగ్ ఆఫ్ ద మెటీరియల్ చూసాము. ఇక్కడ మీకు 2 బిట్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి దాని మీద 2 బిట్స్ అనేవి కవర్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నేను కొన్ని వీడియోస్ పెడతాను, ఆ వీడియోస్ లో కూడా దీని మీద ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఈ యొక్క రికార్డింగ్ ఇది కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. మీకు ఇది కూడా మీకు షేర్ చేస్తాము, గ్యాప్ ఉన్నప్పుడు చూడండి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ పీడిఎఫ్ అనేది మీకు మెటీరియల్స్ లో మీ యొక్క సబ్జెక్ట్ మెటీరియల్ లో ఉంటుంది కాబట్టి అదన్నా చదవండి, లేదంటే పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను మన ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు దీని మీద డౌట్స్ కూడా అడగొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఈ రోజుతో ఇక్కడతో క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ.